పట్టించుకోరు, ఆడవాళ్ళ భద్రత పట్టించుకోరు, చిన్న బిడ్డల్ని చంపేస్తున్నా కూడా పట్టించుకోరు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? పోలీసులు ఉన్నారా? అసలు ఏం చేస్తున్నారు వీళ్ళంతా? మాకు అర్థం కావట్లేదు. నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఎంతసేపు పోలీసుల్ని తమ కక్ష సాధింపు చర్యల కోసం, తమ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరి పేర్లైతే రాసుకున్నారో వాళ్ళ మీద ఎలా తప్పుడు కేసులు పెట్టాలా, వాళ్ళని ఎలా కొట్టాలా, వాళ్ళని ఏ విధంగా కేసుల్లో ఇరికించాలా అన్న దాని మీదే పోలీసులు ఉపయోగిస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం కానీ, పసిబిడ్డల భద్రత కోసం కానీ, చిన్న బిడ్డల భద్రత కోసం కానీ ఎప్పుడైనా ఉపయోగించారని నేను అడుగుతున్నా. మదనపల్లిలో ఫైల్ కాలితే హెలికాప్టర్లో డీజీపీ గారిని పంపిస్తారు. కానీ ఈ రాష్ట్రంలో ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసినా, చంపేసినా, రేప్ చేసినా మట్టు హెలికాప్టర్లలో డీజీపీని పంపి ఆ ఫైళ్లకు ఉన్న విలువ కూడా ఆడపిల్లలకి లేదా మీ ప్రభుత్వంలో? ఈరోజు ఎంత సిగ్గుచేటంటే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా చిత్తూరులోనే ఇలా జరిగిందంటే ఇక రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. మీరే చూసారు, గుడ్లవల్లేరులో 300 మంది ఆడపిల్లలు తమకు అన్యాయం జరుగుతుంది, బాత్రూంలో కెమెరాలు పెట్టారని చెప్పి ఏడిస్తే కూడా వాళ్ళని భయపెట్టి, వాళ్ళని కొట్టి, లీవులు ఇచ్చి వాళ్ళ ఇంటికి పంపించేసి కేసు క్లోజ్ చేశారు. కానీ ఏ రోజైనా హోంమంత్రి కానీ ఆ ప్రభుత్వం నుంచి ఎవరైనా ఒకరు పోయి వాళ్ళ ఆవేదన ఏంటి అని తెలుసుకుని దానికి పరిష్కారం చెప్పారా? ముచ్చుమరిలో 9 ఏళ్ల పాప ముక్కలు చేసి చంపేస్తే ఆ శవాన్ని ఇచ్చేదానికి కూడా మీకు సమర్థత లేదు. ఆ తల్లిదండ్రులు ముఖ్యమంత్రి గారు రావాలి, హోంమంత్రి గారు రావాలి, మా బిడ్డను మాకు ఇవ్వాలి అని చెప్పి అడుగుతుంటే కూడా పట్టించుకోలేదు మీరు. మీకు ఆడవాళ్ళంటే నిర్లక్ష్యం. నిజంగా అదే చంద్రబాబు నాయుడు ఎక్కడైతే నివసిస్తున్నాడో విజయవాడలో లోకేష్ నియోజకవర్గంలో ఒకే రోజులో 24 గంటల్లో 3 మైనర్ బాలికల మీద అఘాయిత్యం జరిగిందంటే ఇంతకన్నా సిగ్గుచెట్టు ఏమైనా ఉందా? పరిపాలించేదానికి చంద్రబాబు నాయుడికి కానీ, హోంమంత్రికి కానీ, లోకేష్కి కానీ అసలు అర్హత ఉందా నేను అడుగుతున్నాను. అసలు హోంమంత్రి గారు అయితే ఆమె పక్క నియోజకవర్గం యలమంచల్ నియోజకవర్గం రాంబిల్లిలో ఒక కుటుంబం, ఒక నేరస్తుడు తమ బిడ్డని బెదిరిస్తున్నాడు, కాపాడండి అని అడిగినా కూడా పట్టించుకోలేదు. ఆ నేరస్తుడు జైల్లో నుంచి బెయిల్ తీసుకొని వచ్చి ఆ అమ్మాయిని చంపేసినా కూడా దిక్కులేని పరిస్థితి. ఇంకెందుకు హోంమంత్రి? హోంమంత్రి ఒక ఆడపిల్ల, ఖచ్చితంగా ఆడవాళ్ళ గురించి తెలుసుకొని ఆడవాళ్ళకి న్యాయం చేస్తుందన్న నమ్మకంలో ఈరోజు ఏ విధంగా మట్టేశారో మనం చూస్తున్నాం. ఈరోజు కూడా మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పుంగునూరుకి 9వ తేదీ వస్తున్నారు అని తెలియగానే ఎక్కడ తమ ప్రభుత్వ అసమర్థన పరిపాలన బయటకు వస్తుందో, రాష్ట్రంలో జరుగుతున్న అన్ని విషయాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రస్తావిస్తే తమ పరువు పోతుందన్న భయంతో ఈరోజు ప్రభుత్వం, హోంమంత్రి పరుగులు తీస్తున్నారు పుంగునూరుకి. మరి ఎందుకు నీ పక్క నియోజకవర్గంలో నువ్వు వెళ్ళలేదు? ముచ్చిమర్రికి ఎందుకు వెళ్ళలేదు? గుడ్లవల్లేరుకి ఎందుకు వెళ్ళలేదు? అలాగే లోకేష్ గారి నియోజకవర్గానికి ఎందుకు వెళ్ళలేదు? బాధ్యత లేదా హోంమంత్రికి? బాధ్యత లేదా ముఖ్యమంత్రికి? బాధ్యత లేదా డిప్యూటీ ముఖ్యమంత్రికి? ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపుతో ఆయన తీసుకొచ్చిన దిశ యాప్ని, దిశ పోలీస్ స్టేషన్ని, అలాగే మహిళా పోలీసుల్ని నిర్వీర్యం చేయటం కాదు, వాటిని బలోపేతం చేసి మహిళల్ని రక్షించే బాధ్యత తీసుకోండి. ఎందుకంటే ఇంతవరకు ఒక్క క్యాబినెట్లో కూడా మీరు మహిళా భద్రత కోసం చర్చించలేదు, మహిళా భద్రత కోసం ఒక్క జీవో తీసుకురాలేదు, మహిళా భద్రత కోసం ఒక్క వ్యవస్థను కూడా తీసుకురాలేదు. కనీసం ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకొని, మిమ్మల్ని కన్నది కూడా ఒక ఆడదే తల్లి, అలాంటి వాళ్ళే ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు ఉన్న విషయాన్ని గుర్తించి వాళ్ళని రక్షించే విధంగా మరి దిశ యాప్ని, దిశ పోలీస్ స్టేషన్ని, అలాగే స్పెషల్ కోర్ట్స్ని, మహిళా పోలీసుల్ని బలోపేతం చేయండి. అండ్ ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తుంది, పుంగునూరులో 7 ఏళ్ల ఆ పసిబాలికని చంపిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా పెన్షన్లు 4000 రూపాయల పెన్షన్లు ఇంటింటికి తీసుకెళ్ళేస్తున్నాం.
నీకు మళ్ళీ వాలంటీర్లు ఇవ్వద్దన్నాం కదా అని రోడ్డు మీద వదిలేలా. సెక్రటేరియట్ స్టాఫ్ అని తీసుకుంటున్నాము. 1వ తారీఖు కల్లా 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజైనా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టాం. చెప్పినట్టుగానే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసాం. చెప్పినట్టుగానే ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టాం. ప్రతి ఒక్కటి కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసుకున్నాం. ఇంకా చూసుకోవాలంటే ప్రతి ఒక్క ఆస్పెక్ట్లోని కూడా జనాలకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటున్నాం. వాటిలో భాగంగానే సూపర్ 6లో కూడా భాగంగానే కొన్ని దసరాకి కూడా ఈ బస్సెస్కి సంబంధించి గ్యాస్కి సంబంధించి ఫ్రీ గ్యాస్ ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ సిద్ధపడుతుంది. అంటే ఎక్కడా కూడా ఒకటి మాత్రం అర్థం చేసుకోవాలి. అంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందంటే నేనే మొత్తం ఊడ్చేసాను కదా, ఇంకేముంది చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడానికి, చంద్రబాబు నాయుడు గారు ఎలా ఇస్తారు అని ఆలోచిస్తున్నాడు. కానీ అక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి కాదు, అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టించడం తెలుసు, ప్రజల్ని కాపాడడం తెలుసు. కాబట్టి ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా ముందుకెళ్తారు. మీరు కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. ఈయన మాట్లాడితే సూపర్ సిక్స్ అంటాడండి. అదే విద్యా దీవెన ఎప్పుడు ఇచ్చాడు? అమ్మఒడి ఎప్పుడు ఇచ్చాడండి? గవర్నమెంట్లోకి వచ్చిన 7 నెలల తర్వాత 8 నెలల తర్వాత ఇచ్చాడు. నాకు తెలిసి సంవత్సరం అయిపోయినట్టు. ఈయన ఇప్పుడు కూర్చొని మాట్లాడతాడు. నేను ఎప్పుడో చూశాను, నేనుంటే అది వచ్చేది, నేనుంటే ఇది వచ్చేది అని. అసలు ఉండకూడదనే 11 ఇచ్చింది. మళ్ళీ నేనుంటే అని మాట్లాడుకోవడం ఎందుకు? అది కాదు కదా. ఇప్పుడు ఒక్కొక్కటి మోసాలన్నీ బయటకు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలన్నీ బయటకు వస్తున్నాయి. శిక్ష అయితే డెఫినెట్గా ఉంటుంది. సంకల్ప బలం, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశీర్వాదంతో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత డెఫినెట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి క్యాబినెట్లో కూడా దాని గురించి మాట్లాడి దీని మీద ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొని ఒక 2047కి ఒక డాక్యుమెంట్ని కూడా రెడీ చేయడానికి మనం సిద్ధపడ్డాం. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా కంపల్సరీగా 2047కి ఉన్నాము, మనందరం ఉంటాము ఉండము తర్వాత విషయం. కానీ మన పిల్లలకి సైతం ఈరోజు ఒక మంచి విజనరీ డాక్యుమెంట్ ఇవ్వడంలోనే కానీ ఒక విజనరీ ఆస్పెక్ట్లో కానీ మనందరం భాగస్వాములై ఉన్న ఒక తృప్తి మాత్రం మీకు మాకు కనుక డెఫినెట్గా ఉంటుంది. అది మాత్రం కంపల్సరీ మనం చూస్తాము. అట్ ద సేమ్ టైం మనందరికీ తెలుసు, ఈరోజు ఏదైతే అన్ని సెక్టార్లు కూడా అభివృద్ధి జరగాలి, అందరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అని ఒకే ఒక ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తున్న దీనికి మీరందరూ కూడా సూచనలు సలహాలు ఇవ్వాలి. ఎందుకంటే ఇది నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద టాస్క్. మన భవిష్యత్తు గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి మనం తీసుకున్న ఒక టాస్క్. దీంట్లో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయాలి అనే ఉద్దేశంతోనే ప్రజలందరికీ కూడా ఉపయోగపడేట్టుగా ఒక QR కోడ్ను కూడా ఇవ్వడం జరిగింది. ఈ QR కోడ్ కనుక ఓపెన్ చేస్తే ఎవరైనా ఈ విజన్ 2047కి కానీ ఈ విజన్ 2429కి కానీ ఏదైనా మన సూచనలు సలహాలు ఇవ్వాలనుకుంటే ప్రజల్ని కూడా భాగస్వాములను చేసి ఈ విజన్ డాక్యుమెంట్ రెడీ చేయడానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు